హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే, యాక్చువల్‌గా అయితే ఈరోజు మనము కొన్ని జాబ్స్‌ని పోస్ట్ చేస్తున్నాం. దగ్గర దగ్గర 8-10 కంపెనీసే. సో, ఏంటి అంటే ఇవి పోస్ట్ చేసేటప్పుడు నేను ఎలా అప్లై చేయాలని గూడా చెప్తాను. డైరెక్ట్‌గా అప్లై చేయకుండా వేరేలా ఎలా అప్లై చేయాలని గూడా నేను మెన్షన్ చేస్తాను. ఒక్కసారి అలా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలా అప్లై చేసినా గూడా షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో, ఇప్పుడైతే మనము కొన్ని జాబ్స్ పోస్టింగ్ అయితే చూద్దాం. అంతకన్నా ముందు ఎలా అప్లై చేయాలి, ఏంటి అని నేనైతే మెన్షన్ చేస్తా. సపోజ్ ఇక్కడ మనకి చూసుకోండి, వోల్వో గ్రూప్ వాళ్ళు స్పార్క్ ఇంటర్న్ ప్రోగ్రామ్ అనేసి ఫ్రెషర్స్ కోసం, గ్రాడ్యుయేట్స్ కోసం మెన్షన్ చేశారు కదా! సో, రీసెంట్ గ్రాడ్యుయేషన్స్ అనే ఏం లేదు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు 2022 నుంచి. సో, ఇప్పుడు మనం ఇది ఎలా అప్లై చేయాలంటే వెంటనే అప్లై చేయకూడదు. ఎందుకంటే హైయర్ అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి. సో, ఇప్పుడు ఇది కంపెనీ అనుకోండి. వోల్వో గ్రూప్ అనే వాళ్ళ కంపెనీ. సో, ఇక్కడికెళ్ళేసేసి నువ్వేం చేస్తావంటే, పీపుల్ అని ఉన్నారు గదా ఇక్కడ. ఫస్ట్ ఈ పీపుల్‌లోకెళ్ళు. ఫస్ట్ పీపుల్‌లోకెళ్ళేసి మన ఇండియన్ పీపుల్ 9279 పీపుల్ ఉన్నారు. ఇక్కడికెళ్తే ఎంప్లాయీస్ కనిపిస్తారిప్పుడు. ఇండియన్ ఎంప్లాయీస్. సీ ఇక్కడికెళ్ళండి. డేటా ఇంజినీర్, వోల్వో గ్రూప్, అప్లికేషన్ డెవలపర్. ఇలా మన తెలుగు పీపుల్ కనిపిస్తారు గదా! ఎవరైతే మన తెలుగు పీపుల్ సపోజ్ ఇతనున్నాడు. ఇతని దగ్గరికెళ్ళండి. రాఘవ్. ఇతని దగ్గరికెళ్ళేసి అతని కాంటాక్ట్ ఇన్ఫో కానీ ఏమైనా ఉన్నాయేమో ఒక్కసారి సెర్చ్ చేయండి. ఏం లేవు గదా! అతని కాంటాక్ట్ ఇన్ఫో లేదు. అండ్ ఫైనల్ స్పాట్‌లో మనకేమైనా అతని మెయిల్ ఏమైనా వస్తుందేమో చూడండి. ఓకే. ఇఫ్ ఇట్ నాట్ అతని మెయిల్ రాకపోతే అతనితో ఒకసారి కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అయ్యి అతనికి ఈ జాబ్ లింక్ అనేది అతనికి మెన్షన్ చేసి నాకు రిఫరల్ ఇవ్వండి అనేసి అడగండి. ఎందుకు అంటే ఈ జాబ్ లింక్ అనేది నువ్వు మెన్షన్ చేస్తే వాడు సెర్చ్ చేయాల్సిన పని లేదు. రిఫరల్ ఇవ్వడానికి ఈజీ అవుతుంది. జస్ట్ మీ రెజ్యూమే పెట్టాలి అండ్ మీ మెయిల్ ఐడీ మెన్షన్ చేయాలి అక్కడ అంతే. సో, రిఫరెన్స్ ఇవ్వడానికి ఈజీ అవుతుంది కాబట్టి ఇంటర్నల్ గాని నువ్వు హైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇంకా ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ పర్సన్ గాని మీకు రిఫరెన్స్ ఇచ్చాడనుకో, ఆ పర్సన్ త్రూ మీరు ఇంటర్నల్‌గా ఈజీగా సెలెక్ట్ అవుతారు. ఓకే. ఇలా మీరు ట్రై చేయొచ్చు. అతని మెయిల్ ఐడీ గూడా ఉంది ఇక్కడ. ఓకే. ఇఫ్ ఎనీవన్ వాంట్ టు టేక్ యూ కెన్ ఆల్సో. ఓకే. ఇలా మీరు అప్లై చేస్తే తొందరగా షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. కొంచెం లెంతీ ప్రాసెస్ అయినా ఈజీగా షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కటి చూసేద్దాం. ఈ కంపెనీలో వచ్చేసి ఒరాకిల్ క్లౌడ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇంటర్న్ అన్నమాట. ఇంటర్న్‌షిప్పే. సో, హైదరాబాద్‌లో ఎవరైనా ఉన్నా హైదరాబాద్‌లో కావాలి అనుకునే పర్సన్స్ తీసుకోవచ్చు. బేసిక్స్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతది. యాంగులర్ మీద, జావాస్క్రిప్ట్ మీద, మోంగోడీబీ, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ మీద బేసిక్ ఆఫ్ నాలెడ్జ్ ఉండి వీటి మీద ఏమైనా ప్రాజెక్ట్స్ చేసింటే ఆ ప్రాజెక్ట్స్‌ని మీరు మెన్షన్ చేసి అప్లై చేయండి. అలా అప్లై చేస్తే తొందరగా ఇంటర్న్‌షిప్‌తో పాటు ఫుల్ టైమ్ ఎంప్లాయ్‌మెంట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఓకే. ఇంటర్న్‌షిప్ తర్వాత. సో, ఇదొచ్చేసేసి రియాక్ట్ డెవలప్‌మెంట్ అన్నమాట. ఈ రియాక్ట్ డెవలప్‌మెంట్ బెంగుళూరులో. సో, ఎవరైనా సరే రిఫరల్ ఇవ్వాలి అనుకుంటే రిఫరల్ గూడా ఇవ్వండి. ఎందుకంటే 2+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ పీపుల్ వాళ్ళ కోసమే ఈ జాబ్. ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్. ఓకే. ఎవరైనా ఉంటే షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి స్పార్క్ ఇంటర్న్ ప్రోగ్రామ్ అన్నమాట. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఇంటర్న్‌షిప్‌తో పాటు ఫుల్ టైమ్ ఉంటుంది. పెయిడ్ ఇంటర్న్‌షిప్ 9 మంత్స్ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ. బీటెక్ ఎవరైనా చేసి బీటెక్, ఎంటెక్ వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్. ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే కరెక్ట్‌గా టైంకి దొరికింది. సో, అప్లై చేసుకోండి. ఈజీగా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, డోంట్ మిస్ ఇట్. ప్లీజ్ అప్లై. స్కిల్స్ గూడా ఏం పెద్ద మెన్షన్ చేయలేదు. ఇంటర్న్‌షిప్ కాబట్టి అప్లై చేసుకోండి. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఆపర్చునిటీ. ఇంటర్న్ సిస్టమ్ ఇంజినీర్ అంట. సో, తక్కువ ప్యాకేజీ 3 ఎల్‌పీఏ కానీ ఒకసారి అప్లై చేసి ట్రై చేయండి. యూ విల్ గెట్ ఎ ఛాన్స్. ఓకే. అన్ని ఇంటర్న్‌షిప్సే. ఇంకా వన్ మోర్ థింగ్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ వాళ్ళు సిలికాన్ ఇంజినీరింగ్ ఇంటర్న్‌షిప్ అనేసి మెన్షన్ చేశారు. సో, ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే హ్యాపీగా అప్లై చేసుకోండి. జనవరి 29థ్ రోజు రిలీజ్ చేశారు. ఫ్రెషర్స్ కోసము ఇంటర్న్‌షిప్ మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్న్‌షిప్ అంటే ఇంక అంతకన్నా ఏం గావాలి? ఇక్కడ చూడండి. అడుగుతున్నాడు. సి++ మీద నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది. అండ్ వీఎల్ఎస్ఐ కోర్సెస్, ఏదైనా డిజిటల్ లాజిక్ డిజైన్. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ మీద మంచి గ్రిప్ ఉండాలి. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ మీద గ్రిప్ లేకపోతే కష్టం. ఓకే. నెక్స్ట్ వచ్చేసేసి ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోల్ 5 ఎల్‌పీఏ అన్నమాట ప్యాకేజ్. ఐటీ ఫీల్డ్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్. ఫ్రెషర్స్‌గా 2022 నుంచి 2025 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా ఉంటే దయచేసి అప్లై చేసుకోండి. సో, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరీర్. కాకపోతే లొకేషన్ వచ్చేసి జైపూర్. పర్లేదు జైపూర్ అయినా సరే అప్లై చేయండి. బాయ్స్‌కి నేను ముఖ్యంగా చెప్తున్నాను. అప్లై చేసుకోండి. తర్వాత మనము చేంజ్ అవ్వచ్చు. నో ప్రాబ్లమ్. ఓకేనా? సో, ఈ కంపెనీవన్నీ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను.
ఇలా అప్లై చేసుకోండి. లింక్డ్ఇన్ త్రూ అప్లై చేయండి. ఫస్ట్ రిఫరల్ అడిగి తర్వాత అప్లై చేయండి. యూ విల్ గెట్ ఎ ఛాన్స్. 100 పీపుల్ అప్లై చేస్తే నువ్వు 50th పర్సన్ అయ్యుంటావు రిఫరల్ త్రూ వెళ్తే. సో ఒకవేళ నువ్వు రిఫరల్ త్రూ వెళ్ళకపోతే 100లో 101 పర్సన్ అయినా అయ్యుండొచ్చు. సో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నువ్వు రిఫరల్ తీసుకొని వెళ్తే. సో ఎవరైనా ఉంటే రిఫరల్ తీసుకొని వెళ్ళండి. ఓకే. ఇఫ్ ఎనీవన్ వాంట్ టు కనెక్ట్ విత్ మీ టాప్మేట్, ఎవరైనా నాతో టాప్మేట్లో కనెక్ట్ అవ్వాలి అనుకుంటే హ్యాపీగా నేను లింక్ అయితే మన ప్రొఫైల్లో ఉంది, మన యూట్యూబ్ ప్రొఫైల్లో. టాప్మేట్లో కనెక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఇంకా ఎవరైనా ఫాలో చేసుకోకపోతే ఫాలో చేయండి, ఎందుకంటే నేను అక్కడ కూడా యూస్ఫుల్ వీడియోస్ మెన్షన్ చేస్తున్నా. సో ప్లీజ్ ఫాలో ఇన్స్టాగ్రామ్. అండ్ థ్యాంక్ యూ, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.